కామిని, 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 కామిని. నీ మాయ మాటలతో నన్ను తాగించి ఇక్కడి నుంచి పారిపోతున్నావా? ఈ కామినికి ఒళ్ళంతా కళ్ళేనోయ్. ఇంతవరకు నువ్వు నా పగకాడివని నమ్మాను. ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నా పగవాడివని. నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ప్రతాప్, ఇక నుంచి నువ్వు నా పడకటింటి కుందేలువు. కామిని, కామిని, నేను నీకేం ద్రోహం చేశానని నన్ను కుందేలని చేశావు? నీకిది న్యాయమా? నన్ను మనిషించే కామిని, నన్ను మనిషించే. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా చేస్తాను. ఈ చక్కని చుక్క పక్కలో ఉండవలసిన వాడివి కటిక నేల మీద కుందేలుగా మారిపోయావు. నీ మనసు మార్చుకునే వరకు నీకీ రూపం తప్పదు. పద్మావతి, ఈ కామిని తన కామవాంఛ నెరవేర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడ అడవిలో ఒంటరిగా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నావో. మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో. ఓహో, ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు, ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తలు రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతుబరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు బుడ్డయ్య గారు, ఈ మొండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపులుసు పిచ్చయ్య శాస్త్రి గారు. ఇలా వీళ్లను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంత్రి మార్బలాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి. ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్లి వెంట తీసుకొనిరా. ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే. ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు. ఏమి నడుము, నీ నడక ఏ నడక, హంస నడక. నీకు మాటలు కూడా వచ్చునే? మాటలే కాదు, పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేసాయి. బుల్బుల్, నువ్వు చాలా మంచిదానివి. అబ్బా, నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తి ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దొస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 ముద్దు, నీ బుగ్గ ముద్దు, నీ సిగ్గు ముద్దు, నీ కళ్ళ ముద్దు, నీ ఒళ్ళు ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడిచిగట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. తొందరగా రా, నేను ఆగలేను. అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది. కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేస్తా.